నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు జనసేన సీనియర్ నాయకులు టోనీ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలు భిక్షాటన చేయటం కాదు, బడి బాటలో నడవాలి. చదువు లేకపోతే భవిష్యత్తు చీకటే. ఇదే మా జనసేన పార్టీ సంకల్పం. గత 2 రోజుల క్రితం నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద నేను ఓ చిన్న కార్యక్రమానికి హాజరయ్యాను. అప్పుడే 2 చిన్నారులు చేతిలో పాత్ర పట్టుకుని భిక్షాటన చేస్తూ నా దగ్గరికి వచ్చారు. వారి చూపుల్లో ఆవేదన, ఆకలితో పాటు ఒక చిన్న ఆశ కూడా కనిపించింది. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. చదువుకోవాలనే తపన ఉంది. మున్సిపల్ కమిషనర్ని అక్కడే కలిశాను. వారిని వెంటనే వీఆర్ హై స్కూల్లో చేర్పించాలని, చదువు సదుపాయం కల్పించాలని కోరాను. ఆదివారం అయినప్పటికీ అధికారులు స్పందించారు. మన సహకారంతో ఆ పిల్లలు ఇకపై స్కూల్కు కూడా వెళ్తారు, చదువుకుంటారు. ఇది ఒక సంఘటన కాదు, ఒక సంకల్పం. ఇటువంటి పరిస్థితి ఒకటి కాదు, 100 ఉన్నాయి. పిల్లల్ని చదివించాలి అనేదే జనసేన పార్టీ ఆలోచన. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్పే మాట, నాయకత్వం అనేది కేవలం పదవి కోసం కాదు, బాధ్యత కోసం. ఈ ఘటనలో నేను చేసిందేమీ గొప్ప కాదు. ఇది ప్రతి ఒక్క నాయకుడి, మనిషిగా మన ప్రతి ఒక్కరిది మానవత, బాధ్యత. పిల్లలు భిక్షాటన చేస్తూ జీవితాన్ని చీకటి కోణంలో మర్చిపోతుంటే ఒక సమాజంగా మనం ఫెయిల్ అయినట్టే. ఇదే సమయం, మార్పు తేవాల్సిందే. ఈ సంఘటనతో ఒక మార్గం ప్రారంభమవుతుంది. ఇకపై మీరు మేము కలిసి పనిచేస్తే భిక్షాటన అనే పదం మన జిల్లా నుండే తొలగిపోతుంది. భిక్షాటన కాదు, బడిబాటే మార్గం. పేదరికం కాదు, చదువే ఆయుధం. విడుదల కాదు, విజ్ఞానం తలుపు తట్టాలి. జనసేన పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు వీరు 2 పిల్లలు బడిబాట పట్టారు. రేపు 100 మంది చిన్నారులు చదువుకోవాలి. మా ప్రయాణం ఇదే దిశగా సాగుతుంది. మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వెంకీ శివకుమార్, ఖాదర్ బాషా, రాజా, రవి పాల్గొన్నారు. విప్లవ యోధుడు మన్యం దొర అల్లూరు సీతారామరాజు గారి జయంతి రోజు, అదేవిధంగా మన జాతీయ పతాకాన్ని రూపించిన ఒక మహా పోరాట యోధుడు పింగళ వెంకయ్య గారి వర్ధంతి. అదేవిధంగా తీసుకుంటే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి. వారిని స్మరించుకుంటూ, వారి పాదాలకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టింది మహనీయులను ఆదర్శంగా తీసుకొని మా ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు జనసేన పార్టీని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అదే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు మొన్న మీరు నెల్లూరు నగరంలో కొన్ని సంఘటనలు చూసుంటారు. వీఆర్సీ కాలేజీలో, వీఆర్సీ మైదానంలో త్వరలో రీఓపెనింగ్ చేసుకుంటున్న స్కూలు, ఆ స్కూల్లో అనేక మంది నెల్లూరు నగర వాసులు, చిన్నారి పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, చదువు నేర్చుకోలేని పిల్లలు ఆ స్కూల్లో మన నారాయణ గారు, మంత్రి గారు పిల్లల్ని జాయిన్ చేసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా 2 రోజుల నుంచి ఇదే ప్రాంతంలో నేను అనేక మంది పిల్లలను చూడడం జరిగింది. నా కంటికి 2 పిల్లలు అనాథులు నెల్లూరు నగరం చుట్టుపక్కన భిక్షాపనలు చేసుకుంటూ తిరుగుతున్న పిల్లలు నా దగ్గరకు వచ్చి భిక్షాపన చేస్తూ, అన్నా నాకేమన్నా మీరు తీసుకెళ్తారా, తాగలుగుతా నేను అన్నాను అని అడగడం జరిగింది. నేను చూసి నా హృదయం తలుక్కుపోయింది. ఎందుకు 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నారంటే, ఆ స్కూల్లో మాకు అవకాశం ఉంటుందే, ఆ స్కూల్లో మేము చదువుకోవడానికి, ఆ స్కూల్లో ఆడుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడిగితే నిజంగా నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి బాల కార్మికుల వ్యవస్థ గురించి, అదేవిధంగా చిన్నపిల్లలు చదువుల విషయంలో అయినా కానీ అటువంటి పిల్లల్ని స్కూల్లో చేర్చడం, బాల కార్మికులు ఎక్కడైనా చదువుతుంటే, ఉద్యోగం చేస్తుంటే వాళ్ళని అక్కడి నుంచి విడిచిపెట్టి స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో వేయడం అనేది నా బాధ్యతగా నేను తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నాను. ఈరోజు ఈ పిల్లలు కనబడడంగానే నా హృదయం బాధ కలిగింది. ఎందుకంటే వాళ్ళ వయసు
6-7 సంవత్సరాలు పెంచలేని పిల్లోడు, వాడికి తల్లి లేదు, తండ్రి లేరు. వెంకటేశ్వర పిల్లోడికి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వాళ్ళు పని నిమిత్తం ఊరికి పోతే తిరిగి రావాలంటే సంవత్సరం పడుతుంది. వాళ్ళు రోజు బిచ్చమెత్తుకొని ఉదయం టిఫిన్, మధ్యాహ్నము అన్నా క్యాంటీన్లో అన్నం తినడం, సాయంత్రము ఎవరు ఇచ్చిన డబ్బులతో తిని నిద్రపోతున్నారు. అటువంటి పిల్లలు నేను గుర్తించి నేను నెల్లూరు నగర మన మున్సిపాలిటీ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి దగ్గర తీసుకువెళ్ళాలని నిర్ణయించినప్పుడు నారాయణ గారు వెంటనే వెళ్ళిపోయారు విజయవాడకి. అదే నేను గుర్తించి ఇదే ప్రాంతంలో మన నెల్లూరు నగర కమిషనర్ గారు నందన్ గారు ఆడ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి నేను పోయి, సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఈరోజు ఒక చరిత్ర గల స్కూల్, ఇది విఆర్ఎస్ హై స్కూలు, ఒక చరిత్ర గల స్కూలు. ఇక్కడి నుంచే అనేక మంది కలెక్టర్లు, ఐఏఎస్లు, మంత్రులు, నారాయణ గారి లాంటి ఒక మున్సిపల్ శాఖ మంత్రులు అయిన వ్యక్తులు ఇక్కడి నుంచే వచ్చారు. అలాంటిది మనం ఎంతమందికో పిల్లలకి చదువు చెప్పేదానికి అవకాశం ఇచ్చాం. ఇటువంటి భిక్షమెత్తుకునే అడుక్కునే పిల్లలకి మనము జీవితాన్ని ఇస్తే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళే కావచ్చు ఒక కలెక్టరు, వాళ్ళే కావచ్చు ఒక లాయరు, వాళ్ళే కావచ్చు ఒక డాక్టరు అని చెప్పడం జరిగింది. వెంటనే కమిషనర్ గారు గుర్తించి ఆ పిల్లలకి ఖచ్చితంగా మనము 2 సీట్లు ఇస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు నెల్లూరు నగరములో అంటే సుమారు 54 డివిజన్లు ఉన్నాయి. నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ భిక్షం ఎత్తే పిల్లలు కనబడకుండా చూడాల్సిన బాధ్యత ఈ రోజు నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా మేమంతా తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ చూసినా చిన్నపిల్లలు 5, 6, 7, 8 ఏళ్ళ పిల్లలు భిక్షం ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఆశ ఉంటుంది, చదువుకోవాలి, మేము కూడా ఆ పిల్లల్లాగా ఆడుకోవాలి, మేము ఆ పిల్లల్లాగా కాలేజీకి బ్యాగ్స్ తీసుకెళ్ళి కూర్చోవాలి అనే ఒక ఆశ తపన ఉంటుంది. ఆ 2 పిల్లలు మాట్లాడినప్పుడే నాకు తెలిసింది వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, వాళ్లకు ఏ సంబంధించిన రేషన్ కార్డ్స్ కానీ ఏమీ లేవు. అటువంటి పిల్లల్ని ఖచ్చితంగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఆ పిల్లల్ని చదివించేదానికి నెల్లూరు నగరంలో మేము శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకపై చదువే ఒక ఆశయంతో తపనతో చదువుకోవాలనే ఒక సేవాభావం కలిగిన పిల్లలని, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, ఇట్లా బిచ్చమెత్తుకునే అడుక్కునే పిల్లలు కావచ్చు, అలాంటి వాళ్ళు ఉంటే తక్షణమే మా దగ్గరకు చెప్పండి. మేము వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివించేదానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నెల్లూరు నగరంలో అనేక ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అనేక ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి కాలేజీకి ఇటువంటి పిల్లలు చదువుకోవడానికి వస్తే వాళ్ళకి చదివించేదానికి అవకాశం కూడా ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి, పైవారులతో మాట్లాడి వారికి అవకాశం ఇచ్చే విధంగా మేము చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. బడిబాట ఒక మార్గం, పేదరికమే కాదు చదివే ఒక ఆయుధం. అలాంటి వాళ్ళని విడుదలే కాదు, విజ్ఞానమే వారి జ్ఞానం. ఖచ్చితంగా వారికి మేము తోడుగా ఉంటామని అదేవిధంగా జనసేన పార్టీ తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఆ పిల్లలకి మేము మా సాయి శక్తుల మా వంతు ప్రయత్నించి వారికి ఏమి చేయాలన్నా మా వంతు మేము చేస్తామని ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సమయంలో నెల్లూరు ప్రభుత్వ అధికారులకు కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ద్వారా, కూటమిలో మేము జనసేన పార్టీ మేము కూడా కూటమిలో మేము ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రభుత్వ అధికారులకు, స్థానిక సంస్థలకు కలిసి ప్రతి ఒక్కరూ తోడు నీడ కలిసి విద్యార్థి మార్పు కోసం మనం అడుగు వేయాలని మేము పిలుపునిస్తూ ఉన్నాను. పై అధికారులతో మేము కలుస్తాం, మేము కలిసి మాట్లాడతాం,
వారికి కలిసి ఈ నెల్లూరు నగరంలో ఎటువంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు కనబడితే ఖచ్చితంగా వారిని చదివించే విధంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోస్టర్లు కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ప్రతి చోట ఈ పోస్టర్లు వేయబడతాయి. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు ప్రజలకి మేము వారధిగా ఉంటాం. ఇటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, పేద పిల్లలకు కావచ్చు, రోడ్డు మీద యాచించే పిల్లలకు కావచ్చు, ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున సంపూర్ణ భరోసా ఇస్తుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నిన్న 3-4 సంవత్సరాల నుంచి ఆయన ఒక సినిమాను తీస్తూ ఉన్నారు. అది ట్రైలరు నిన్న రిలీజ్ అయింది. దానికి నేను ఉండాల్సింది. ఎందుకంటే నేను నెల్లూరు జిల్లా అభిమాన సంఘ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిన్న ఈ చిన్న బిడ్డలు, 2 బిడ్డల విషయాల్లో కంటిన్యూగా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 గంటల దాకా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. తక్కిన టీం కొంతమంది అక్కడ S2లో కొంతమంది ఉన్నారు. ఈ హరిహర వీరమల్లు టైలరు నిజంగా చాలా అంత బాగుందని చెప్పి అందరూ చెప్తున్నారు. నిజంగా ఇది హైలైట్గా ఉందని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ దేశంలో మొత్తం ఈ సినిమా రిలీజ్ అవుతాం. ఇది మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, చెన్నై ప్రాంతం వరకే ఈ సినిమా రిలీజ్ చేసేవాళ్ళు. ఇది దేశం కాదు, ప్రపంచం మొత్తం ఈ చిత్రం రిలీజ్ అవుతూ ఉంది. ఈ చిత్రం వినోదమే కాకుండా మన జాతి గురించి, అంటే ఒక చరిత్ర గల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. మన సంస్కృతులు, మన భావి తరాలలో ఏమి జరిగినాయి, యుద్ధాలు ఏ విధంగా మన దేశాన్ని ఏ విధంగా మనం కాపాడుకున్నామనేది అన్ని కోణాలు దీంట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరించాలి. దీనికి ఏ పార్టీలని చూడకూడదు. ఎందుకంటే ఒక చరిత్ర గల సినిమా. ఈ చరిత్ర గల సినిమాని మనమందరూ ఆదరించాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక ప్రజానాయకుడు చూడటమే కాదు, ఒక యోధుడు, ఒక సినిమాలో ఒక యోధుడు కాదది. అదేవిధంగా పోరాట యోధుని కాదది. హరహర వీరమల్లు ఈ తెలుగు సినిమా స్థాయి పెంచుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాని జయప్రదం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై జనసేన, జై హింద్, జై భీమ్. నెల్లూరు నగరంలో నా నెంబర్ మీకు ఇస్తున్నాను. అందరూ తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. 9985409409 9985409409 నా ఫోన్ నెంబరు. నాకు ఫోన్ చేసి చిన్న పిల్లలు అక్కడ చదువుకునే ఆసక్తి చూపిస్తున్నారంటే నేను వచ్చి తీసుకువెళ్ళి ఆ స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో చేర్చి వారికి బట్టలు కావచ్చు, బుక్స్ కావచ్చు అన్నీ ఇచ్చేదానికి జనసేన పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం.